ఏపీ పాలిటిక్స్ ను అప్పుల అంశం కుదిపేస్తోందా? గత ప్రభుత్వం అప్పులపై అంత ఎత్తున ఎగిరి గంతేసిన కూటమి ప్రభుత్వం కొత్తగా చేస్తున్న అప్పులకు సరికొత్త నిర్వచనం ఎందుకు చెబుతోంది? ఇదే అంశాన్ని వైసీపీ బ్రహ్మాస్త్రంలా ఎలా వాడుకుంటోంది? ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఎన్నికల్లో ఓ పార్టీ ఓడిపోతే మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే దీనికి ముందు ప్రచారంలో అన్ని పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటాయి. ఎన్నికల్లో తమకు ఏం చేస్తే లాభం జరుగుతుందో అంచనా వేసుకుని దాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. అక్కడ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికల ప్రచారంలో చాలా విషయాలు ప్రజలను ప్రభావితం చేసినప్పటికీ ఇందులో ప్రధానంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే అంశం మాత్రం ఎక్కువ హైలైట్ అయింది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల పాలైందని తొలి నుంచి టీడీపీ విమర్శలు గుప్పించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం 5 ఏళ్లలో రాష్ట్రం దాదాపు 11 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించింది. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం మరో శ్రీలంక, పాకిస్తాన్, వెనుజులా తదితర దేశాల మాదిరిగా తయారు చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు చేసి జనంలోకి తీసుకువెళ్ళింది. దీంతో జగన్ సర్కార్ అంటే జనం భయపడే వాతావరణాన్ని సృష్టించింది. అయితే రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోతున్నట్లుగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ప్రజలు కూడా ఇదే నిజమనుకున్నారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. దాదాపు 2.70 లక్షల కోట్లు సంక్షేమం కోసం బటన్ నొక్కామని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో సంక్షేమం కోసం ఎన్ని కోట్లైనా అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతో ప్రతిపక్ష టీడీపీకి, అధికార వైసీపీకి మధ్య మాటల యుద్ధం నడిచింది. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తామని, అలా సృష్టించిన సంపదను పేదలకు పంచుతామని చంద్రబాబు హామీలిచ్చారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కావచ్చింది. అంతలోపే దాదాపు 7,000 కోట్లు అప్పులు చేసినట్లు సమాచారం. ఇన్నాళ్ళు జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. కొత్తగా అప్పులు చేయడాన్ని చంద్రబాబు భాషలో సంపద అనుకోవాలా అని ప్రశ్నలు వేస్తోంది. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తోంది. చంద్రబాబు ఓ నిజాన్ని అబద్ధం చేయడంలో దిట్ట అని ఆరోపించింది. అసలు చేసిన అప్పులను సంపద అని చెప్పుకుని నీచాతి నీచమైన అబద్ధాలకు తెరతీశారని విమర్శిస్తోంది. అయితే 7,000 కోట్లను సాధించడం కూడా సంపదతో సమానమని, అప్పులు అనకూడదని సోషల్ మీడియాలో సెటైర్స్ పేరుతున్నాయి. 7,000 కోట్లు అప్పు తేవడం కూడా తమ బాబు ఘనతగా రాసుకొస్తున్నారు. ఈ రాతలపై అటు వైసీపీ కూడా అంతే స్పీడుగా కౌంటర్ ఇస్తోంది. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే అంశం ట్రెండింగ్గా మారింది. అప్పులు, సంపద అనే పదాలకు నేతలు సరికొత్త భాష్యం చెబుతున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఈ సరికొత్త నిర్వచనాలకు ఎప్పుడు ముగింపు లభిస్తుందో.